ఆనకట్టు కట్టాం. అప్పుడు వరకు ఎవరు కట్టలేదు. ఈ పెద్దలందరూ వచ్చి కడితే మాకు ఇంత వ్యవసాయం వస్తుంటే అది ఈస్ట్ గోదావరికి మొత్తం 500 ఎకరాలకి కట్టాం. అది మీ రైతులందరికీ తెలిసిన విషయం కొత్త ఏం కాదు. అంతేకాకుండా శ్మశానానికి ఎందుకు డబ్బు ఇచ్చేది చేసా నేను. గతంలో ఏ ఎమ్మెల్యే శ్మశానానికి డబ్బులు ఇవ్వలే. నేను ఎందుకు ఇచ్చానంటే ఎవరన్నా చచ్చిపోతాడు వెళ్తాను చూడడానికి. ఆ శవానికి కదా నేను శ్మశానం దగ్గర నడిచి వెళ్తా ఉంటాను. శ్మశానం దగ్గరికి వెళ్తే అంత చాండాలుగా ఉంటుంది శ్మశానం. బతికినన్న వాళ్ళు తెల్లలో బట్టలు వేసి బతుకుతాం. సచిన్ గారు తీసుకెళ్ళి పొడవపడిసేస్తున్నారు. ఆడవాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఇచ్చి 35% ఆడవాళ్ళ పోటీకి ఏమని చెప్పి చట్టం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇప్పుడు ఆడవాళ్ళ రాజకీయాలకు వచ్చిన మంచి జరిగిందా చెడు జరిగిందంటే మరి పెద్దలు చెప్పాలి, మగవాళ్ళు చెప్పాలి, ఆడవాళ్ళు చెప్పాలి. మీరు చెప్పాలి, అనుభవించింది కదా. ఇవాళ ఏమైంది చెప్పుకుంటే రోజులు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. పూర్వం మా అమ్మగారు మా చిన్నప్పుడు సంకనికి ఇచ్చుకొని భోజనం పెట్టేవారు కదా పిల్లలకి. పిల్లలు తినేవారు కాదు. మేము మారాయించేవారు దూద్దని. ఆడ మా అమ్మగారు ఏం చేశారు, మీ అమ్మగారు చేసి ఉంటారు, మీరు అలా చేసి ఉంటారు. చందమామ రావే జాబిల్లి రావే అని భోజనం పెట్టేవారమ్మా. మీ పిల్లలు తెలియదు, మీ పెద్దలు తెలుస్తుంది. పిల్లలంతా స్టైల్ కదా భోజనం పెట్టలేదు. చందమామ రావే జాబిల్లి రావే అని భోజనం పెట్టేవారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా పిల్లలు? ఆడి సెల్ ఫోన్ ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. ఆట పాడతారు మీరు ఎవరన్నా? చందమామ పాట మీకు వచ్చింది ఎవరికన్నా?